హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఎన్నో సినిమాలు మనం చూసాం, కానీ ఈరోజు ఒక్క సరికొత్త సినిమాతో మన ముందుకు వచ్చారు. విద్రోహి అనే టీం మన ముందు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ 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 సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నా. ఫైన్ అండి. చాలా యాక్టివ్గా కనబడుతున్నారు ప్రతి ఒక్కరు చూస్తుంటే. లైటింగ్ ఎలా ఉంది? అంటే ఒరిజినల్గా యాక్టివ్గా లేరు సార్. లైటింగ్ చెప్పండి. మీ ఫేస్లో ఎనర్జీ అనేది ఉంది సార్. అసలు చెప్పాలంటే అంటే సినిమా అంత బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపిస్తుంది అని మీకే తెలియదు. ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? కాన్సెప్ట్ ఏముందండి, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, కానీ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే సెంటిమెంట్ ఉంది, ఎమోషనల్గా కూడా ఉంటుంది. అంటే విద్రోహి అనేది కొద్ది డిఫరెన్స్ సార్. అంటే ద్రోహికి విద్రోహి పర్యాయ పదాలు అనమాట. ఏంటి సార్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ద్రోహి అంటే ఫ్రెండ్షిప్ చేసి దెబ్బేసేవాడిని ద్రోహి అంటారు. ద్రోహి అంటారు. సంఘానికి చేటు చేసేవాడిని విద్రోహి అంటారు. మా క్యారెక్టర్ ఇందులో విద్రోహి సంఘానికే చేటు చేస్తాడు. అది డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఈ టైటిల్కి కాన్సెప్ట్కి ఏదైనా జస్టిఫికేషన్ ఉంది, లింక్ ఉంది. అంటే అదే సార్, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అని అవును, తెలుసు. 2 వేరియేషన్లు ట్రైలర్లో మీకు 2, ఒకటి రేప్స్ అన్నట్టు చెప్పాం, 2 ఏదో డ్రగ్ వైరస్ అన్నట్టు చెప్పాం. ఆ రెండింటికి కూడా లింక్ ఉంటుంది కాన్సెప్ట్లో. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్, ఈ రేపు అనేవి అంటే ఇప్పుడు ట్రూగా జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి ఆధారపడి తీసుకున్నవా? అందులో బేసిక్ అయితే ఆ ఎలిమెంట్ తీసుకున్న వాళ్ళండి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి కదా ఈ డ్రగ్స్, హెరాయిన్ ఇవన్నీ ఉంటాయి, కొకేన్ మన పబ్స్లో కూడా జరుగుతుంటాయి. అలా ఓకే, దాన్ని తీసుకుని చేసింది, డెవలప్ చేసింది. అంటే స్టోరీ అనేది అంటే మొత్తం ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ సార్, లేకపోతే మీ ఓన్గా ఏదైనా రా? లేదు లేదు, ఏదో 1-2 ఇన్సిడెంట్లు ట్రూగా జరిగినవి ఉంటాయి, కానీ కనవదంతా మనం డెవలప్ చేసింది అంతా. ఓకే సార్. శివన్న హాయ్ అన్న. చాలా రోజులకి ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఎందుకన్నా ఇంత గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం లేదు, 6 months యూఎస్లో ఉన్నా. అక్కడ ఒక 3 సినిమాలు చేశా. ఓకే. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ 2 సినిమాలు కమిట్ అయ్యాను. సో మళ్ళీ గెట్ బ్యాక్ టు మళ్ళీ వర్క్లోకి. ఏంటన్నా అంటే ఇందులో ఎలా ఉంటుంది, మీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మీ రోల్ ఎలా ఉంటుందంటే? ఇది నార్మల్ క్యారెక్టర్ అండి. మెడికల్ షాప్లో పని చేసుకుంటూ అసలు ఒక నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. ఒక క్రిమినల్ చేసిన యాక్ట్కి వీళ్ళందరూ ఎలా సఫర్ అయ్యారు, అసలు ఏం జరిగింది వీడికి, వీడెందుకు అక్కడ ఇరుక్కున్నాడు అనేది క్యారెక్టర్. మీకు స్పెషల్గా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? ఒక చిన్న కుర్రాడు రూత్లెస్ హంటర్ అయిపోతాడు ఒక విషయంలో. అసలు ఎందుకు ఆడు అలా అయ్యాడు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎంటైర్ మా కాన్సెప్ట్ అదే. అసలు ఆడెవడు, ఎలా ఉంటాడు. ఓకే అన్న, చాలా సినిమాలు ఇంతవరకు మీరు ఇంతకుముందు చేశారు. మంచి మీకంటూ ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమా నుంచి అయింది అని అంటే ఏ సినిమా అని చెప్తారా? అంటే ఈ పర్టికులర్ ఫిలిం నుంచి అయిందంటేనా? తొలి ప్రేమ అండి, అబ్సల్యూట్లీ. అది ఇంకా డౌట్ లేదు. తొలి ప్రేమ నుంచి అంటే ఫస్ట్ తిరిగింది మనకి ఎలాగో. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారన్న? అంటే ఏంటి రీజన్ ఏంటి అని? ఏంటి అంటే ఎలా వచ్చానంటే ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత రావాల్సి వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచే ఎక్కువ డ్యాన్స్, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. సో చదివి ఎక్కేది కాదు. డాడీ అన్నాడు, ఎరా యాక్టింగ్ అని ట్రై చేస్తావా అని. సరే ట్రై చేద్దాం అన్న, సరదాగా చిన్న కుర్రాడు. అలాగ తిరిగి షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ మీద షార్ట్ ఫిల్ము, మళ్ళీ ఇంకొక చాలా ఆల్మోస్ట్ ఒక 20-30 షార్ట్ ఫిల్మ్లు చేసుంటా. ఆ తర్వాత అందులోంచి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశా, ఇండియన్ ఏజ్ 25 అని. దానికి 4 బెస్ట్ యాక్టర్ అవార్డులు ఉన్నాయి. అది చూసి వరుణ్ తేజ్ గారు నాకు తొలి ప్రేమ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ కానీ ఇండస్ట్రీకి రాకపోయింటే ఇంకేది ఉంది మీ లైఫ్లో ఏంటి? అంటే బాగా చదువుకుని అన్నీ ఉంటే ఫైటర్ జెట్ తోలాలనేది నా ఫైటర్ జెట్. ఓకే, జెట్ ప్లేన్ తోలాలనేది. ఓకే అన్న. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు నిజంగా అన్న ఇప్పుడు డ్రగ్స్ అవ్వచ్చు, ఈ రేప్స్ అవ్వచ్చు, ఇలాంటి హెరాయిన్కి వీటికి గురవుతున్నారు. అంటే వీటి గురించి మీ ఉద్దేశంలో ఏం చెప్తారు ఒక రియాలిటీలో అయితే? ఏం లేదండి, ఇప్పుడు మనకి యాక్చువల్గా అందరికీ చాలా ఈజీగా కనపడుతుంది, కానీ లైఫ్ మీరు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడి ఎవరినైనా కదిలిచ్చి ప్రేమగా 2 నిమిషాలు మాట్లాడితే ఏడుస్తాడు వాడు. సొసైటీలో పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. దాన్ని ఓవర్కమ్ చేయటానికి ఒకడు మందు కొడతాడు, ఒకడు గంజా కొడతాడు, ఒకడు డ్రగ్స్ తీసుకుంటాడు, ఇంకోటి చేస్తాడు. సో ఇంకా అది
పెయిన్ ఎలా పోగొట్టాలనేది ఇంకా ఆ సెల్ఫ్లోనే తెలుస్తుంది. ఎందుకన్నా వీటికి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు? ఎడిక్ట్ ఎవరండి, రియల్ టైం అని మర్చిపోవటానికి చేసే పిచ్చి పనులు ఇవి. ఆ టైంకి ఆ రియల్ టైం ఉంటుంది కదా, దాన్ని మర్చిపోయి ఆ ఇల్యూజన్లో ఉండటానికి ట్రై చేస్తారు అంతే. అంటే ఒకప్పుడున్న జనరేషన్లో ఇలాంటివి అసలు ఏవి అసలు తెలియవు. అంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యేవారు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు, స్కూల్కి ఎక్కువ వెళ్ళేవారు, అన్నీ ఉండేవి. ఇప్పుడు ప్రతి దగ్గర క్రూయాలిటీ ఎక్కువ పెరిగిపోయింది. అదండి గ్రీడీనెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు. దీనికి మార్చాలంటే మీ వే ఆఫ్ వ్యూలో ఏం చెప్తారన్న? ఇది మారాలి అని అంటే ఏం లేదండి, స్టే అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అందరూ. రియల్ టైంలో ఉండండి, గ్రౌండ్ రియాలిటీలో ఉండండి. ఎప్పటికప్పుడు రియల్ టైంని అర్థం చేసుకుంటూ, అంటే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, మెన్ ఆర్ బ్రేవ్ అని. మెన్ ఆర్ బ్రేవ్. మీ టాటూ కూడా ఉంటుంది అన్న, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని. ఏంటన్నా అంటే టాటూస్ కూడా బాగా ఇంట్రెస్ట్ అండి? లేదు, ఇది ఒక 5 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ తర్వాత వేయించాను నేను. అది 5 years బ్యాక్ మాదాపూర్ జంక్షన్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఓకే. నేను పడిన 4 రోజులకి సాయి ధర్మ తేజ్ గారు అదే రోడ్లో పడ్డారు. మీకేమైనా అయిందన్న? అంటే అయింది, 13 రోజులు కోమాలో ఉన్నా. ఫేస్లో ఒక 4-5 ప్లేట్లు పడినాయి. ఓకే. స్మెల్ టేస్ట్ పోయినాయి. అక్కడి నుంచి టాటూ నథింగ్. అంటే ఒకటే అనిపించింది బయటకు లేచిన తర్వాత, ఇదే దెబ్బ కొంచెం గట్టిగా తగిలింటే ఏమైంది అని. అబ్బా. అంటే ఇంక అప్పటి నుంచి నాకు ఏది ఎక్సైట్ అవ్వను. పోయింది, ఎక్సైట్మెంట్ పోయింది. ఏముంది ఇంతే కదా, చూద్దాం అంతే. ఓకే అన్న. ఇంక ఫ్యూచర్లో ఇంకే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారండి మీ స్టార్ట్గా? ఖచ్చితంగా డిఫరెంట్ స్క్రిప్ట్లే చేస్తానండి. నాకు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు చేయటం బాగా ఇష్టం. అంటే ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ రన్నింగ్లో జరుగుతుందండి, ఎన్టీఆర్ గారిది డ్రాగన్ జరుగుతుంది. ఓకే. డ్రాగన్లో చేస్తున్నాను. అబ్బా. ఆల్రెడీ 22 days చేశాను, ఇంకా ఉంది, షూట్ ఉంది. సో ఎన్టీఆర్ గారు దెబ్బ తగిలింది కదా ఆయన, సో అందుకు షూటింగ్ హోల్డ్లో ఉంది. మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఎలా ఉంటుందన్న రోల్ ఏదైనా రివీల్ చేస్తారా? సినిమా అయితే టెరిఫిక్ ఉంటుందండి. అబ్బా. తారక్ కన్నా అయితే ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. చాలా బాగుంటాడు ఆయన, అసలు ఒరిజినల్ టైగర్ని చూస్తారు. ఎన్టీఆర్ గారు బాగా సెట్స్లో ఎలా ఉంటారు? చాలా బాగుంటాడు మనిషి, చాలా బాగుంటాడు. అండ్ అంటే వన్స్ కెమెరా ముందుకు వచ్చేస్తే ఆయన వేరే మనిషి. ఓకే అన్న. ఒక మంచి వైబ్ ఇచ్చారు, అది ఒక్కటి చాలు. హాయ్ మ్యామ్. ఎలా ఉండబోతుందండి ఇందులో? మీ రోల్ ఎలా ఉంటుందండి, ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను డాక్టర్ రోల్ ప్లే చేశానండి ఇందులో. సో క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ని ఎలా అన్వీల్ చేయడము, ఇన్వెస్టిగేషన్ వల్ల ఎలా అన్వీల్ అవుతుంది, ఎలా విట్నెసెస్ ఎలా గ్యాదర్ చేస్తాము, ఎవిడెన్సెస్ ఎలా గ్యాదర్ చేస్తాము, ఎలా కనుక్కుంటాము, ఏం యూజ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఈ ప్రాసెస్లో ఉంటుంది నా క్యారెక్టర్. ఓకే అండి. మీరు రియల్ లైఫ్లో కూడా డాక్టర్ అని తెలుసు. ఎలా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్ కమ్ యాక్టర్ అంటే ఎలా రాగలిగారంటే ఏం చెప్తారు? అంటే ఐ వాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ అండి. చిన్నప్పుడు ఐ వర్క్డ్ ఇన్ లైక్ 10 to 12 films. 10 films. సో దాని తర్వాత ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి అదే ఉండింది మైండ్లో. కానీ డాడీకి డాక్టర్ అవ్వడం ఇష్టము. సో అలా డైవర్షన్ తీసుకున్నాను అనమాట యాక్టింగ్ నుంచి డాక్టర్కి. తర్వాత మళ్ళీ ఇట్స్ అ కమ్బ్యాక్ అండ్ మళ్ళీ ఫుల్ టైం యాక్టింగ్కి డెడికేట్ చేద్దామని యాక్టింగ్ అండ్ సింగింగ్. ఓకే. యాక్టింగ్ అండ్ సింగింగ్? ఐఎమ్ ఎ ప్లేబ్యాక్ సింగర్. ఓకే. ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా మా ఆడియన్స్ గురించి, ఒక చిన్నది ఏదైనా మీకు నచ్చింది ఏదైనా. అర్రే ఒక్కటి పాడని, మీ స్వీట్ వాయిస్ అందరూ వినాలని ఉండదు కదా. ఓకే. ఈ పూట చలిన మాట ఇక కరువైపోయెనులే, అధరము ధరము నడుమను ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే,
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని. ప్రేమంటే ఎని అగచాట్లో మన కలయిక తెలిపెనులే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. మీరు కూడా కోరస్ అందుకున్నారు. సూపర్ అండి, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు చాలా బాగా పాడారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టీ టాలెంట్ ఎలా వచ్చిందండి? మమ్మీ అండి. మమ్మీ కూడా సింగరా? మమ్మీ, నేను ఇక్కడ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ హియర్ అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అమ్మ. చిన్నప్పటి నుంచి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి మ్యూజిక్ క్లాస్, ఇప్పుడు తిట్టుకునేదాన్ని ఎన్ని చేయాలి అని. మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, అది స్విమ్మింగ్, మళ్ళీ చదువుకోవడము, మూవీస్, చాలా చాలా తిప్పేది. సో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇన్ని ఒకే జానర్లో ఒక మనిషిలో రావడం అనేది చాలా కష్టం అనమాట. ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యారా అవన్నీ నేర్చుకునేటప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి ఎలా అంటే అండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ క్లాసు ఆ క్లాసు, మళ్ళీ స్కూల్ అయిపోయాక ఈ క్లాసు ఆ క్లాసు. చిన్నప్పటి నుంచి కాంప్లికేటెడ్గానే ఉండేది నా లైఫ్, చాలా కాంప్లెక్స్గానే ఉండేది. సో ఇప్పుడు సడన్గా నాకు ఈరోజు పని లేకపోతే ఇంకా పిచ్చెక్కిపోతుంది నాకు. ఏం చేయాలని, నేను ఏం చేయాలంటే ఏం పని లేదు అని బిజీగా ఉండడం అలవాటు అయిపోయింది నాకు ఇంకా. సో అందుకే ఆనెస్ట్లీ అక్కడి నుంచి ఇది కూడా నాకు ట్రైన్ అయిపోయింది. ఏంటి అంటే ఎంబీబీఎస్ చేసుకుంటూ, ఇంకొక సైడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ, యాడ్స్ చేసుకుంటూ, ఈ కెరియర్లో ఆ కెరియర్లో. సో అది చిన్నప్పటి నుంచి ఇంకా అలా ట్రైన్ చేస్తారు నన్ను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా ఉండి మళ్ళీ యాక్టింగ్ సైడ్కి మళ్ళీ ఎలా రాగలిగారండి? అంటే ఆనెస్ట్లీ నేను చిన్నప్పుడు చెప్పాను కదండి ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత గ్యాప్ వచ్చేసరికి ఇండస్ట్రీ నన్ను మర్చిపోయింది, నేను ఇండస్ట్రీని మర్చిపోయాను, అలా ఉండింది. సో మళ్ళీ నేను ఫ్రెష్గా నా కాంటాక్ట్స్ అయినా, నా ఆడిషన్ అయినా, అన్ని థింగ్స్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో చాలా కష్టమైంది. అండ్ లక్కీగా నాకు ఈ క్యారెక్టర్కి నన్ను సార్ చూస్ చేసుకున్నారు. సో యా, ఇంకా కంటిన్యూగా యాక్టింగ్లోనే ఉంటారా? మళ్ళీ డాక్టర్ ఫీల్డ్కి వెళ్ళే ఇది ఉంటుంది అంటారా? యాక్టింగ్, సింగింగ్ అండి ఫర్ నౌ. తర్వాత సంగతి తర్వాత. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అప్ ఉంటే ప్రాబ్లం లేదు, ఒకవేళ డౌన్ అయితే మీ డెసిజన్ ఎలా ఉంటుందండి? బ్యాకప్ ఉంది కదండి మా డాక్టర్, చాలు. ఫౌండేషన్ అయితే ఉంది కదా. ఓకే, అంటే మీరు పర్టికులర్గా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ రోల్స్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అండి? నాకు కొంచెం ఫీమేల్ ఇస్ ద హీరో, ఫీమేల్ సెంట్రిక్ మూవీస్, అలాంటి రోల్స్ ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. నేను అరుంధతి మూవీలో చేసినప్పుడు అనుష్క గారిని చూసినప్పుడు ఇలాంటి రోల్స్ చేయాలి, ఇది లైక్ షీ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సో అలాంటి రోల్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇది ఆలియా భట్ది గంగూబాయి తీసుకుంటే, నెక్స్ట్ కీర్తి సురేష్ మహానటి తీసుకుంటే, అలాంటి రోల్స్ చాలా ఇష్టం. సో ఐ లైక్ ద ఫిల్మ్స్ ఇన్ వేర్ హీరోయిన్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సో అలాంటి రోల్స్. ఓకే అండి, ఇప్పుడు మూవీలో కాన్సెప్ట్ ట్రైలర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి, అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో జానర్ టైప్లో ఉంటారు. అంటే వాళ్ళ గురించి మీరు పర్టికులర్గా, మీరు ఒక డాక్టర్ కాబట్టి వాళ్ళకి ఇచ్చే సజెషన్ మీది ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే రియాలిటీలో ఉన్న వాళ్ళకి. సో జనరలీ ఇప్పుడు శివగారు చెప్పినట్టు ఇవన్నీ ఈ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న థింగ్స్ ఇవన్నీ. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్కహాల్ తాగడమైనా, సిగరెట్ స్మోకింగ్ ఆర్ ఎనీథింగ్ అడిక్షన్ కానంత వరకు ఇట్స్ ఫైన్. ఓకే, అడిక్షన్కి కొంచెం క్లోజ్గా వెళ్ళినా కూడా లైఫ్స్ ఆర్ గాన్. సో సింప్లీ వాళ్ళ లైఫ్ వాళ్ళే బర్బాద్ చేసుకున్నట్టు అవుతుంది ఆనెస్ట్లీ. సో అంటే బేసిక్లీ ఇప్పుడు పీపుల్కి ఏమైందంటే చాలా పెయిన్ని తీసుకునే అంత లేదు. చిన్నప్పటి నుంచి ఆ పెయిన్ అలవాటు అయిపోయి చాలా కంఫర్ట్ స్పేస్లో ఉండేసరికి ఆ కంఫర్ట్ నుంచి బయటికి రాకపోగా మళ్ళీ ఫుల్
కొన్ని చిన్న పెయిన్ కూడా తట్టుకోలేకుండా సుసైడ్ చేసేసుకోవడము, లేకపోతే ఇలాంటి ఏదో ఒక లైఫ్ ఎండింగో లేకపోతే అడిక్ట్ అయిపోవడము ఇలాంటివి చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఆ పెయిన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుందో, చిన్నప్పుడు నార్మల్గా మనకి మన పేరెంట్స్ ఇది కొనివ్వకపోయినా లేకపోతే ఇది చేయకపోయినా ఎంత తిట్టేసుకుంటుంటాం మనం. నేను ఎంత ఫుల్ తిట్టుకుంటుండే. కానీ నౌ ఐ అండర్స్టాండ్, ఓకే ఇలా ఒకవేళ ఇంత కంఫర్టబుల్గా నా లైఫ్ ఉండింటే ఇప్పుడు ఏదైనా ఫేస్ చేయాలంటే నాకు అంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు. సో అది ల్యాక్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అది ఓవర్కమ్ చేస్తే ఇవన్నీ అడిక్షన్స్ ఇవి ఏది అవ్వదు. ఎంజాయ్మెంట్ ఫన్నే అక్కడి వరకే ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎడిక్షన్ అయిన వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉంటుందండి? అంటే నార్మల్గా వాళ్ళకి మళ్ళీ రివీల్గా చేయడానికి, మళ్ళీ ఫ్రెష్ లైఫ్ మళ్ళీ రావడానికి ఏమైనా ఉంటుందండి? బేసిక్లీ ఏ దానికైనా డ్యామేజ్ అండి. డ్యామేజ్ హ్యాపెండ్. సో దాని నుంచి మనం బయటికి రావడానికి రీహాబిలిటేషన్స్ ఉన్నాయి. ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అయినా, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ అయినా, నార్మల్లీ ఒక మనిషి హెల్దీ లైఫ్ స్టైల్ బతుకుతున్నాడంటే ఇట్ 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. 1 is your body, 1 is your mind and 1 is your soul. సో ఈ 3 కరెక్ట్ ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ రీహాబ్ నుంచి వచ్చినాక కూడా ఆ పర్సన్ ప్రాపర్గా కేర్, తన మైండ్ బాడీ అండ్ సోల్ని ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే మళ్ళీ హీ కెన్ గో బ్యాక్. సో రియాలిటీలో ఇది చాలా కష్టం. బట్ అది ఫేస్ చేసి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ బతుకుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. బికాజ్ అక్కడి నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ రావడం, నేను చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాను. సో నేను చూసినంత వరకు అయితే అది చాలా కష్టం. కానీ అయినా వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో ఇంకేమైనా చేస్తారు. దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అట్లా అంటారు. ఓకే అండి, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న లాస్ట్ ఒకటి ఏంటి అని అంటే, ఆవిడ ఒక పాట పాడతారు, మనం కూడా ఒక కారస్ ఒకటి ఇద్దాం అన్న. ఒకటి లైట్గా ట్రై చేయొచ్చు కదా. ఓన్లీ యాక్టింగ్ ఏదన్నా అంటే మనలో ఇంకేమైనా మల్టీ టాలెంట్ అండి? అంతే అంటారా? ఓకే సార్. అంటే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు కదా, అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చాలా వచ్చాయి ఇంతకు ముందు మూవీస్ చూసుకున్నా. అంటే దానికన్నా ఇది ఏంటి డిఫరెంట్ వేరియేషన్ ఏం చూపించారు? టోటలీ డిఫరెంట్ అండి కాన్సెప్ట్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అనేది తప్ప కాన్సెప్ట్ డిఫరెంట్. ఓకే, బిగినింగ్ టు ఎండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మీ మైండ్లోకి ఎలా వచ్చింది సార్? అసలు ఇదే ఎందుకు ఎంచుకున్నారు ఈ జానర్ అంటే ఏం చెప్తారు? ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా రైట్ చేయాలని చెప్పి రాసింది. ఇన్ ఫ్యూచర్లో అంటే ఇంకే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనుకుంటున్నారు సార్ మీరైతే? ఉన్నాయండి, చాలా లైన్లు ఉన్నాయి. అంటే మనం డెవలప్ చేసుకుంటాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా డెవలప్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు బడ్జెట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఇవే ఉన్నాయి. సస్పెన్స్ క్రైమ్ బడ్జెట్లో కూడా చేయొచ్చు అని ఈ జానర్కి వెళ్ళాం. ఓకే సార్, మీరైనా కనీసం మేడం పాడితే ఒక కారస్ ఇవ్వచ్చు కదా. నేను కారస్ ఇస్తే మీరు అందరూ పాడిపోతారు. పర్వాలేదు, ఇంకా చాలా పని ఉంది. ఆయన చాలా వర్క్ చేయాలి ఇక్కడ. ఫామ్లోకి వెళ్ళిపోతారు. ఓకే సార్, ఫైనల్గా అంటే విద్రోహి గురించి ఏం చెప్తారు సార్ మీరైతే? విద్రోహి మూవీ మేము ఏం చెప్పామో అదే తీసాం, ఏం తీసామో అదే చెప్తున్నాం. ఓకే, ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాం, మంచిగా వచ్చిందని చెప్తున్నాం కదా, అదే ఫీల్ అవుతారు ప్రతి ఆడియన్ని కూడా. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని కోరుతున్నాం. చూస్తారు కూడా, ఇబ్బంది ఏం లేదు. మీరు మేడం మీరైతే ఇంకేంటి అంటే ఇంకా డిఫరెంట్గా మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఆడియన్స్? ఒక పాట వైజ్లో ఏదైనా చెప్పొచ్చు కదా. ఆర్ఆర్ చాలా బాగుంటుంది ఫిలింలో. మీరు ఫిలింలో ఆర్ఆర్ మీరు స్పెషల్గా థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే ఏ మ్యూజిక్ అయినా మనం థియేటర్స్కి వెళ్ళే రీజన్ ఇస్ ఆ వైబ్, యునో దట్ ఆ సౌండ్ అయినా మనకి ఇలా గూస్ బంప్స్ రావడము, యునో దట్ ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. సో బీమ్స్ గారు చాలా వండర్ఫుల్గా ఆర్ఆర్ చేశారు ఈ ఫిల్మ్కి. సో నాకు పర్సనల్గా ఈ మూవీలో నచ్చింది ఈ 2 things, ఆర్ఆర్ అండ్ హౌ ద స్టోరీ అన్వీల్స్ ఇట్ సెల్ఫ్. సో ఈ 2 elements కోసం పబ్లిక్ డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడొచ్చు. మీరు సార్ మీరైతే ఏం చెప్తారు? ఇప్పటివరకు మనకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్లో ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. సీట్ ఎడ్జ్ మీరు ఖచ్చితంగా అంటే అన్ని ట్విస్టులు ఉంటాయి సినిమాలో, అన్ని ట్విస్టులు ఉంటాయి. సినిమా స్టార్ట్ అయిన 5 to 10 minutes మీ మధ్యలోనే మనం కథలోకి వెళ్తాడు ఆడియన్, కథలోకి వెళ్తారు అండ్ లాస్ట్ వరకు హుక్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా వర్త్ ఇట్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి ఇంకా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలు. ఇంక విద్రోహి ఏ రకంగా ఉంటుంది అనేది ఆడియన్స్కి ఇంక వదిలేస్తే అదే బెస్ట్.
చూశారు కదా విద్రోహి మూవీ టీం ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారో. సినిమా ఇంకా బాగా వచ్చిందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.